మీ పేరండి? వేదప్రియ. వేదప్రియ. మీ పేరు? శ్వేత అండి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో కిచెన్ క్వీన్ కోసం పోటీ పడతారండి. రెడీ అండి మీరు? రాజుగారు చెప్పింది విన్నారు కదా. ఒకటే రెసిపీ చేయాలి. గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ ఎప్పుడైనా చేశారా? చేసామండి. చేశారా? ఓకే, చేశారంట. మీరు చేశారా? యా చేశానండి. చేశారు. సో వీళ్ళకి బాగా తెలిసిన రెసిపీలో ఉంది కదా, ఇద్దరు చేసాం అంటున్నారు. నో ప్రాబ్లం, మనకు కూడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? స్టవ్ వెలిగించుకోవాలి. అది స్టవ్ వెలిగించాలి. నెక్స్ట్ తర్వాత అండి వీళ్ళు మనం అడిగేదాకా ఏం చెప్పేటట్లేదు. అదే ఆయిల్ అండి. ఓకే, ఆయిల్ వేడి ఆయిల్ పోపేసేయాలి. ఓకే. ఆవాలు కూడా ఆయిల్, ఆవాలు జీలకర్ర వేయాలి. పోపు. పోపు. సో ఆయిల్ వేడయ్యాక మనం కూడా పోపు వేసుకోవాలా? ఓకే. ఇప్పుడు దొండకాయల్లో స్టఫ్ చేయాలి కదండి. అంటే దొండకాయలు కట్ చేసి పెట్టానండి. ఇవన్నీ మిక్సీ పట్టాలి. సో దొండకాయలు ఇలా 4 చీలికలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసి పెట్టుకొని మసాలా పట్టేయాలండి. మేము ఇక్కడ పోపు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు మసాలా పేస్ట్ కి ఏం రెడీ చేశారు ఇక్కడ? ధనియాలు, మిర్చి పౌడర్, పసుపు, నువ్వులు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ 6 కలిపేసి మసాలా పేస్ట్ చేసేసి పెట్టానండి. ఓకే ఓకే. సో ఇది ఆ పేస్ట్ కదా. ఈ పేస్ట్ దొండకాయలోని స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేగింది కదా, దీంట్లో ఏం వేద్దాం? ఇందులోని ఉల్లిపాయలు, ఇప్పుడు ఏం వేద్దామండి? పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి వేసేసేయండి. నెక్స్ట్ అండి కరివేపాకు. ఓకే, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ కూడా ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయండి. సాల్ట్ వేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టిన దొండకాయలు. ఓకే. సో దొండకాయలు అలా కట్ చేసుకుని మనం ఆ పేస్ట్ స్టఫ్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవటమేనా? ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఇక్కడ ఈవిడ స్టఫ్ చేసిన దొండకాయలు కూడా వేసేసారు. ఓకే. మీరేం చేశారండి స్టఫింగ్ కి? గసగసాలు, ఎండు కొబ్బరి అండ్ పల్లీలు, కొద్దిగా నువ్వులు. గసగసాలు, పల్లీలు, నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి వేసి పౌడర్ చేశారు, పేస్ట్ చేయలేదు. ఓకే ఓకే, పౌడర్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి మనం? కొద్దిగా పసుపు వేసి దీంట్లో ఏంటి? ఇందులో టమాటా వేసేసి ఓకే ప్లేట్ పెట్టేసుకున్నామండి. ఇక్కడ కొంచెం పసుపు, వాటర్ ఏం అక్కర్లేదా? కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మూత పెట్టండి. సరే, ఇది మగ్గుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం మనం కూడా. ఓకే, పసుపు వేసారు ఇవిడ ఇక్కడ. తర్వాత అండి మసాలాతో స్టఫ్ చేసుకున్న దొండకాయలని ఓకే, ఇలా మసాలా స్టఫ్ చేసేసుకున్నారు. పౌడర్ అయినా కూడా అందులో కొంచెం తడి ఉంటుంది కాబట్టి పట్టేసింది కాస్త. ఒకవేళ పట్టకపోతే జస్ట్ కొద్దిగా వాటర్ అది చేసుకొని పెట్టేసుకోవచ్చు. మనం వాటర్ తో కడిగేసి మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి ఆ తడికి దాంతోనే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వేసేయాలండి. కొంచెం వాటర్ వేసేద్దామండి. వాటర్ కావాలా? వాటర్ వేయండి. వాటర్ వేయండి. ఇక్కడ కూడా కొంచెం వాటర్ కావాలండి. చాలా. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసిన వాటర్ యాడ్ చేస్తాం. సరిపోతుందండి. మీరే వేసుకోండి బాబు, అసలే ఇది కాంపిటీషన్ రౌండ్ కదా. మళ్ళీ వాటర్ ఎక్కువ వేయడం వల్లే నా కర్రీ ఇలా అయిందంటే కష్టం. లేదండి, మీరు ఎన్ని వాటర్ పోసినా అది అయ్యే టేస్ట్ అవుతుంది అంతే. అంతేనా? గ్రేట్ కాన్ఫిడెన్స్. మూత పెట్టుకోవాలండి, పెట్టేద్దామా? సో ఇంకా ఇద్దరివి కూడా దొండకాయలు మగ్గిపోతే కర్రీ రెడీ అండి. కర్రీ రెడీ. మీరు చెప్పారు కదా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోతుందని. ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళాలి, ఆయిల్ అంతా పైకి రావాలి. మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఈవిడ కొంచెం స్టఫింగ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా వాడారు. అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ పల్లీలు, నువ్వులు తీసుకున్నారు, దట్టు నల్ల నువ్వులు తీసుకున్నారు, అండ్ ధనియాలు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడారు మసాలా ఫ్లేవర్ కి. అక్కడేమో ఓన్లీ డ్రై ఐటమ్స్ తో పౌడర్ లా చేశారు. టేస్ట్ ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎండు కొబ్బరి ఇవన్నీ వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ పల్లీలు, నువ్వులు కాబట్టి ఇది ఒక వేరే ఫ్లేవర్ వస్తుంది. చూద్దాం మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో ఈ రోజు. ఆబ్వియస్లీ ఈవిడే అంట. అవునా? ఏంటి అలా అంటున్నారు? శ్వేత ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. అవునా? సరే, మీరు అనుకుంటూ ఉండండి, మేము ప్రైస్ పట్టుకెళ్తామని ఈవిడ అంటుంది. అంతేనా? అంతే అండి. సరే చూద్దాం. మొత్తానికి
కర్రీ అయితే అయిపోతే ఎవరు అనేది మన జడ్జెస్ డిసైడ్ చేసేస్తారు. సో మనం వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. గుమగుమలాడిపోతుంది కదా కర్రీ. ఓ ఇక్కడ కూడా మంచి ఫ్లేవర్. అరే రెండు చూడు సేమ్ అయినా కొంచెం కలర్ మారింది కదా. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దామండి. ఓకే. సో ఫైనల్ గా ఏమన్నా కొత్తిమీర ఏమన్నా వేస్తారా? తీసేద్దామా? తీసేద్దామండి. మనం బౌల్లో తీసుకున్న తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకుందామండి. ఓకే. సో మనం కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. శ్వేత గారు ప్లేట్ మాత్రం భలే చేశారండి. చక్కగా క్యారెట్ వేసి ఇదేంటి రాశారు? కెనడీ. మేము కెనడీ టీచర్స్ అండి. మీరు కెనడీ టీచర్సేనా? అవునండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇక్కడ ఈవిడ పన్నీర్ తో గార్నిష్ చేశారు గీత మీద. ఓకే. అది చూడడానికి అచ్చు వంకాయ లాగే ఉంది కదా, కొంచెం పెద్ద పెద్దగా తీసుకుంటే మనకి అది అనిపిస్తుంది. ఇది దొండకాయ కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే మగ్గి చిన్నగా అంటే లేత అయితే కొంచెం అలా అయిపోతాయి. అంటే గుత్తి వంకాయ అన్నారు, గుత్తి వంకాయ లాగా గుత్తి దొండకాయ అన్నారు కదా, అందుకని గుత్తి వంకాయ సైజ్ లోనే తీసుకొచ్చాను అన్నమాట. వెరీ గుడ్. సరే మొత్తానికి అయితే 2 రెసిపీస్ గుత్తి దొండకాయ రెడీ అయిపోయాయి. గుత్తి దొండకాయ తయారు చేసే విధానం: గసగసాలు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని దొండకాయల మధ్యలో కూరి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తర్వాత ముందుగా కూరి ఉంచుకున్న దొండకాయలు, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుత్తి దొండకాయ రెడీ.